కల్వకుంట్ల కవిత చుట్టూ బీఆర్ఎస్ రాజకీయం తిరుగుతోంది. భవిష్యత్తు సీఎం అని సోదమ్మల చేత జాతకం చెప్పించుకున్న కవిత ఆ తరువాత కార్యకర్తల జేజేల మధ్య నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ లో అసలేం జరుగుతుందన్న చర్చ మొదలైంది. అంతేకాదు కొత్త పార్టీ పెడుతుందని కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో కవిత తీరు అనేక విమర్శలు, అనుమానాలకు తెరలేపుతోంది. మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, అయితే సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత వ్యాఖ్యలతో ఇప్పటికే దుమారం అయితే మొదలైంది. ఇక మరోవైపు సోదమ్మల చేత కవిత చెప్పించుకున్న సోది కూడా జాతకం చెప్పించుకున్నారు కవిత. ఆ తర్వాత కార్యకర్తల జేజేల మధ్య నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో బీఆర్ఎస్ లో అసలు ఏం జరుగుతుంది అన్న చర్చ మొదలైంది. అంతేకాదు కొత్త పార్టీ పెడుతుందని కూడా కొంతకాలంగా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సమయంలో కవిత తీరు అనేక విమర్శలు, అనుమానాలకు తెరలేపుతోంది. కల్వకుంట్ల కవిత చుట్టూ బీఆర్ఎస్ రాజకీయం తిరుగుతుంది. పార్టీకి నష్టం కలిగించే విధంగా కవిత తీరు ఉందంటూ ఒకవైపు విమర్శలు, 10 ఏళ్ల కాలంలో అసలు బీఆర్ఎస్ ప్రజలకు ఏం చేసిందంటూ విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో భవిష్యత్ సీఎం మీరే అంటూ సోదెమ్మల చేత జాతకం చెప్పించుకున్న కవిత ఆ తర్వాత కార్యకర్తల మధ్య, వాళ్ళ జేజేల మధ్య నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు. అసలు దీంతో బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది అన్న చర్చ మొదలైంది. అంతేకాదు కొంతకాలం నుంచి కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి సమయంలో ఇలా జాతకం చెప్పించుకోవడం కవిత తీరు పట్ల అనేక విమర్శలు, అనుమానాలకు తెరలేపుతుంది. సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత అయితే ఎదురవుతుంది. మేడే సందర్భంగా భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదన్న కవిత వ్యాఖ్యలతో అసలు ఈ దుమారం అనేది మొదలైంది. అంతేకాదు రైతు బంధు, కౌలు రైతు విషయంలో చేసిన వ్యాఖ్యలపై కూడా కవితకు కౌంటర్లు వచ్చాయి. పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ నినాదంపై కవితకు సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అయితే 10 ఏళ్ల పాలనలో మీరేం చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు కూడా ఆమెకు ఎదురవుతున్నాయి. మరోవైపు కవిత తీరుతో పార్టీకి నష్టం జరిగేలా ఉందంటూ పెద్ద ఎత్తున పార్టీలో కూడా చర్చ అనేది మొదలైంది. నిన్న మీడియాతో చిట్చాట్లో కూడా కవిత హాట్ కామెంట్స్ చేశారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని, తనపై దుష్ప్రచారం జరుగుతుందని ఎవరు చేయిస్తున్నారో కూడా తెలుసంటున్నారు కవిత. 6 ఏళ్లలో జైల్లో ఉన్నది సరిపోదా, ఇంకా తనను కష్టపెడతారా అంటూ ఒక సెంటిమెంట్ ను కూడా ఆమె సెంటిమెంటల్ గా మాట్లాడారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని, తప్పుడు ప్రచారం పైన పార్టీ స్పందిస్తుందంటున్నారు కవిత. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, బీఆర్ఎస్ రాజకీయం అయితే కవిత చుట్టూ తిరుగుతుంది, అనేక కన్ఫ్యూజన్స్ అయితే నెలకొన్నాయి. విడిగా పార్టీ పెడతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కవిత తీరు పట్ల సొంత పార్టీలో కూడా కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తే పార్టీ స్పందిస్తుంది అంటూ కూడా పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతుంది. సో కవిత దారి ఎటు అనుకోవచ్చు? ఎస్ రాధిక, ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నేతగా ఉన్నారు. ఆమె గత కొంతకాలంగా వ్యవహార శైలి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది అన్నటువంటి ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, అనేక విమర్శలకు తావిస్తున్న తో పాటు మరోపక్క మీడియా, సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం దుమారం లేపుతున్న పరిస్థితి. అయితే నిన్న చూసాం నాంచారమ్మ జాతరకు సంబంధించి కూడా ఆమె నిన్న ములుగు జిల్లాలో ఏదైతే సోదమ్మలతోటి కూడా జాతకం చెప్పించుకున్న నేపథ్యంలో కూడా భవిష్యత్తు ముఖ్యమంత్రి అంటూ కూడా వాళ్ళతో జాతకం చెప్పించుకొని ఆమెతో పాటున్నటువంటి కార్యకర్తలు, అభిమానులు వాళ్ళంతా కూడా జేజేలు కొడుతున్న నేపథ్యంలో ఆమె సంతోషం వ్యక్తం చేసినటువంటి తీరుకు సంబంధించి కావచ్చు. అంటే నిన్న ఉదయం ఆమె బీఆర్ఎస్ భవన్లో మాట్లాడుతూ కూడా ఏదైతే మీడియాతో చిట్చా చేస్తున్న నేపథ్యంలో కూడా గత కొంతకాలంగా ఆమె పార్టీ పెట్టబోతా ఉంది, ఆమె సొంత అజెండాతో ముందుకెళ్తున్న నేపథ్యం సంబంధించి ఏదైతే ఈడీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆమె గత కొంతకాలంగా జైలు నుంచి విడుదలైన తర్వాత చేస్తున్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి కావచ్చు, కార్యాచరణకు సంబంధించి కావచ్చు, ఆమె పార్టీ లైన్ దాటి
అంటే ఆమె సొంత అజెండాతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి త్వరలోనే కవిత సొంత పార్టీ పెట్టబోతున్నటువంటి ప్రచారం పార్టీతో పాటు బయట కూడా చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన పైన కొంతమంది పన్నిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారం చేస్తున్న వారెవరో తనకు తెలుసు, సమయం వచ్చినప్పుడు అది బయట పెడతాను, నా పైన జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి సంబంధించి కూడా పార్టీ స్పందిస్తుంది అని భావిస్తున్నాను. అంటే కవిత వ్యాఖ్యల్లో పార్టీకి ఆమెకు కొంత గ్యాప్ ఉన్నట్టుగా ఆమె మాట్లాడినటువంటి తీరు, అంటే తన పైన కుట్రలు చేస్తుంది ఎవరు, ప్రచారం చేస్తుంది ఎవరు అంటే ఖచ్చితంగా కూడా తనకు తెలుసు అన్న విషయాన్ని చెప్తూనే పార్టీ స్పందిస్తుంది అనేటువంటి వ్యాఖ్యలు ఆమె చేసిందంటే ఖచ్చితంగా కూడా అంటే పార్టీలో ఎవరు ఏ చిన్న మాట మాట్లాడినా, ఎవరిపైన విమర్శలు వచ్చినా, రీసెంట్గా హరీష్ రావుపై పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కూడా పార్టీ నేతలందరూ కూడా స్పందించలేదు. కానీ కవిత పైన ఇంత పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కొత్త పార్టీ విషయంలో కావచ్చు, పార్టీ మారే అంశాలకు సంబంధించి కావచ్చు, పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరుకు సంబంధించి కావచ్చు, కానీ ఎవరు కూడా స్పందించకపోవడాన్ని చూస్తూ ఉంటే అంటే పొమ్మన లేక పొగబెట్టారనేటువంటి వాదన కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇక రీసెంట్గా మేడే సందర్భంగా కవిత మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కూడా భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధించలేకపోయామన్నటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మరి భౌగోళిక తెలంగాణ సాధించిన తర్వాత కూడా బీఆర్ఎస్ తన తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్న నేపథ్యంలో ఎందుకు సామాజిక తెలంగాణ సాధించలేకపోయారు అన్న అంశానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున కూడా షటైర్లు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరోపక్క ఆమె రీసెంట్గా కూడా అసెంబ్లీలో పూల విగ్రహాన్ని పెట్టాలి, బీసీ నినాదాన్ని ఎత్తుకొని కూడా ఆమె కొన్ని ఆందోళనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మరి 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ఎందుకు చేయలేకపోయారు ఆ పని అని కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అనేక రకాలుగా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కొంత బీఆర్ఎస్ పార్టీకే ఇబ్బందికరంగా మారాయి. రీసెంట్గా మరోపక్క ఆమె కౌలు రైతులకు సంబంధించినటువంటి న్యాయం చేయలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్న అంశానికి సంబంధించి కూడా గత 10 ఏళ్ల పాలనలో కూడా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరం చొప్పున ఇస్తుంటే 10 ఎకరాలకు ₹1,00,000 ఇచ్చారు. కానీ కౌలు రైతులకు ఏం చేయలేకపోయామన్నటువంటి వ్యాఖ్యలు అవి కూడా కేసీఆర్కే విమర్శనాస్త్రాలుగా మారినటువంటి నేపథ్యం. కాబట్టి కవిత ద్వారా పార్టీకి నష్టం జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తుంటే బయట మాత్రం ఆమెకు కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్నట్టు అంటే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ రాజకీయంతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు ఆమె అస్త్రంగా మారింది విమర్శలకు. మొత్తం మీదైతే కవిత రీసెంట్గా గత కొంతకాలంగా మీడియాతో పాటు సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి.